రాక్షస ప్రేమ పార్ట్ 32. ఏంటే ఆ మాటలు? నీకు కాబోయే భర్త గురించి, అతనితో జీవితం గురించి చాలానే చెప్పేదానివి. అలాంటిది ఒక్కసారి నాకు లైఫే లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏం జరిగింది చెప్పువేగా. నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అంటూ ఫేస్ సీరియస్గా పెడుతుంది సాధిక. ఏం లేదే, నేను కోరుకున్నలాంటి వ్యక్తి దొరకడేమో అనిపించి అందుకే అలా అన్నాను. ఎందుకు దొరకడే? ఖచ్చితంగా దొరుకుతాడు. ఇంకా వదిలేయవే, కొత్తగా బైక్ కొన్నావుగా, హ్యాపీగా గుడికి వెళ్దాం, స్కూటీ తీయవే అంది సాధిక. వేగా స్కూటీ డ్రైవ్ చేస్తుంటే తనని ఫాలో అవుతూ ఉంటుంది సాధిక. గుడికి వెళ్ళి పూజ చేయించిన తరువాత రెస్టారెంట్కి వెళ్తారు. అలా ఆ రోజు మొత్తం ఇద్దరూ ఊరంతా రౌండ్స్ వేస్తూ ఉంటారు. వేగ చాలా హ్యాపీగా ఉంటుంది. లేట్ అవుతుందని సాధికకి బాయ్ చెప్పి తన ఇంటి బాట పడుతుంది. దారిలో విరాజ్ జీప్ ఎదురు అవుతుంది. కొంచెం ఉంటే డాష్ ఇచ్చుకునేవాళ్ళు. దేవుడా, కొత్త స్కూటీ, కొంచెం ఉంటే ఈరోజు చచ్చేది అనుకొని కోపంతో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది. విరాజ్ చాలా సీరియస్గా చూస్తుంటాడు వేగాని. వీడా, ఇతను ఎందుకు ఎదురయ్యాడు? ఈ రోజంతా హ్యాపీగా ఉన్నాను అనుకున్నా. ఇతని దర్శనం అయ్యిందిగా, నా సంతోషం మొత్తం కొలాప్స్ అయినట్టే అనుకుంటుంది వేగ. వేగాన్ని చూసి మాట్లాడాలి అనిపించక సైలెంట్గా వెళ్ళిపోతుంటే హే మిస్టర్ అని కోపంగా అరుస్తుంది వేగ. విరాజ్కి ఆమెను చూడడం ఇష్టం లేక ఫేస్ పక్కకి తిప్పేస్తుంటాడు. హలో, మీకోసం ఏం పిలవడం లేదు, మరీ అంతలా మొహాన్ని తిప్పుకోకు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం తాగకండి అంటుంది వేగ. అవతలి వాళ్ళ ప్రాణాలు కూడా ప్రాణాలే, గుర్తుంచుకోండి అంటూ విరాజ్ని తిట్టి స్కూటీని తీసుకొని వెళ్ళిపోతుంది. విరాజ్ అసలు వేగా మాటలు లెక్క కూడా చేయడు. ఏదో వాగిందిలే అన్నట్టు ఫీల్ అవుతాడు. విరాజ్కి నైట్ డ్యూటీ పడేసరికి స్టేషన్కి వెళ్తాడు. వేగా ఇంటికి వెళ్ళగానే తన స్కూటీకి దిష్టి తీస్తుంది. కొన్ని రోజుల నుండి ఆ వ్యక్తి నాకు ఎదురుపడలేదు, ఈరోజే కనిపించాలా అని అప్సెట్ అవుతుంది. చాలా డేస్ తర్వాత విరాజ్ కనిపించేసరికి విరాజ్ గురించే ఆలోచిస్తుంది. ఏంటి ఇతను నన్ను చూసి కూడా వెళ్ళిపోయాడు, అతని చేతులు నన్ను చూస్తే ఆగవే, అలాంటిది అంత సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయాడు? నిజంగానే నా మీద ప్రేమ పోయిందా? నా మీద అతనికి ప్రేమ పోతే నా పగ తీరదుగా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలతోనే నిద్రపోకుండా తెల్లవారులు విరాజ్ ఏం ఆలోచిస్తున్నాడు అని తింకుతూ ఉంటుంది. తెల్లవారుజామున ఆలోచనలకి అడ్డుకట్ట వేసి కొంచెం సేపు పడుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి వింధ్యా మ్యారేజ్లో చేయాల్సిన ఈవెంట్స్ గురించి, డిజైన్స్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సాధికా వేగ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు ఆ ఈవెంట్ని. ఎందుకంటే అక్కడికి వచ్చేది మొత్తం డబ్బులు ఉన్నవాళ్లే. వాళ్లలో ఒకరి కంట పడినా వాళ్ళ ఇంట్లో ఈవెంట్స్ కూడా వాళ్ళకి ఇస్తారని ఆశ. వింధ్యా పెళ్లి సందడి స్టార్ట్ అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు స్టార్ట్ అవ్వగానే విరాజ్ అందరికీ చెప్పేస్తాడు యూనిఫామ్ లేకుండా సెక్యూరిటీ ఇమ్మని. అక్కడ గెస్ట్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని విరాజ్ చెప్తాడు. అతను చెప్పిన విధంగానే డ్యూటీ చేస్తుంటాడు. వేగా సాధిక ఇద్దరు హడావిడి పడుతూ ఉంటారు. ఇంట్లో చిన్న పూజ ఉండటంతో సింపుల్ డెకరేషన్ చేయమని చెప్తారు. దానికి కావాల్సిన పూలు ఇంకా రాకపోయేసరికి టెన్షన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి. చివరికి వస్తాయి. అందరూ పూల సంచులని తీసుకొని వస్తుంటారు. మేడం, ఇంకో 2 కవర్లు ఉన్నాయి, ఎవరినైనా పంపించమంటే నేనే వెళ్తాను, మీరు ఇక్కడ డెకరేషన్కి హెల్ప్ చేయండి అని చెప్పి వేగా వెళ్తుంది. వేగా ఆ పూల కవర్లను తీసుకొని లోపలికి వస్తుంటే ప్రణవ్ ఎదురుపడతాడు. మీరేంటండి ఇంత బరువును మోస్తున్నారు, వేరే ఎవరికైనా చెప్పొచ్చుగా అంటాడు ప్రణవ్. వాళ్ళంతా పనిలో ఉన్నారులేండి, తర్వాత మాట్లాడతాను ప్రణవ్ గారు అంటూ వెళ్ళిపోతుంటే విరాజ్ కనిపిస్తాడు. వీడేంటి ఇక్కడ అన్నట్టు విరాజ్ని చూస్తుంటుంది వేగ. ఏంటి వేగా గారు వెళ్లకుండా ఏటో చూస్తున్నారు అనుకుంటూ వేగా చూసేవైపు చూస్తాడు. ఆమె విరాజ్ని చూడడం గమనించి, ఏంటి వేగ గారు అతన్ని చూస్తున్నారు, అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడా అని ఆలోచిస్తున్న ప్రణవ్, మావయ్య సెక్యూరిటీ బాధ్యత ఆయనదే. యూనిఫామ్లో ఉంటే వచ్చే బంధువులకి ఇబ్బందిగా ఉంటుందని నార్మల్ డ్రెస్లో ఉన్నాడు. ఓహో సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది వేగ. అంటే ఈ 3 రోజులు 24 గంటలు వీడి మొహమే చూస్తూ కూర్చోవాలా అనుకుంటుంది. అయినా నా పని నాకు ఉంది, వాడేమో నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు, ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనుకుంటూ లోపలికి వెళ్ళి పూజకి కావాల్సిన డెకరేషన్స్ని గైడ్ చేస్తూ ఉంటుంది వేగ. వేగ, నేను ఇక్కడ చూస్తుంటాను కానీ నువ్వు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర అరేంజ్మెంట్స్ చూడు అంది సాది. నువ్వేమో చక్కగా లోపల ఏసీలో వర్క్ చేయి, నేను ఎండలో నల్లగా మాడిపోతాను అంటుంది వేగ. ప్లీజ్ వేగ, ఆ ఎండని నేను తట్టుకోలేను, అసలే ఈరోజు సన్ స్క్రీన్ పూసుకోలేదు అండ్ క్రీమ్ తెచ్చుకున్నా వెళ్ళేదాన్ని.
అమ్మ మేకప్ గర్ల్ సాధిక ఇంకా ఆపు నేనే వెళ్తాను అంటుంది వేగ. ఏం చేస్తారే పార్టీ అయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆ పూల్లో స్నానం చేస్తారా అంటుంది సాధిక నవ్వుతూ. వాళ్ళిష్టం వచ్చింది చేసుకుంటారు, అవసరమా నీకు అంది వేగ. డబ్బులు ఉంటే ఎన్ని పార్టీలు అయినా పుట్టుకు వస్తాయి, పూల్ పార్టీ ఏంటో వాళ్ళ పిచ్చి ఏంటో అంటుంది సాధిక. వచ్చిన గెస్ట్ అందరినీ అందులోకి తోసేయాలి. నీకెందుకే అంతకుళ్ళు, డబ్బులు ఉన్నాయి వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ డబ్బు ఉన్న వాళ్ళు హెచ్చులే మనకు క్యాష్, అది తెలుసుకో పిచ్చి సాది అని 4 తిట్టి వెళ్ళిపోతుంది వేగ. వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వెప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తావో ఎవడికి తెలుసు అనుకుంటుంది సాధిక. స్విమ్మింగ్ పూల్కి ఒక 10 అడుగుల దూరంలో చిన్న స్టేజ్ని కట్టమని డైరెక్ట్ చేస్తుంటుంది వేగ. ఆ స్టేజ్ మీద కూర్చుంటే లైటింగ్ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడి వాటర్ కొత్తగా పడాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తుంది. ఆ లెన్స్ సరిపోతుందో లేదో అని చెక్ చేయడం కోసం ఒక్కో అడుగు వేస్తూ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అయ్యో ఈ డిస్టెన్స్ సరిపోలేదే అనుకుంటూ మరో అడుగు వెనక్కి వేసి స్విమ్మింగ్ పూల్ని చేరుకుంటుంది. ఇంకొక అడుగు వేస్తే పూల్లో పడిపోతుంది వేగ. అలా వెనక చూడకుండానే పడిపోతుంటే బ్యాలెన్స్ చేసుకోలేక ఆ అని అరుస్తూ గాల్లో తేలుతుంటే వేగాన్ని కాపాడటానికి ఆమె నడుము చుట్టూ ఒక చెయ్యి వచ్చి చేరుతుంది. అమ్మయ్య బతికిపోయాను అనుకుంటూ తనని పట్టుకున్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. విరాజ్ కోపంగా ఆమె నడుము మీద ఉన్న చేతిని ఇంకా గట్టిగా బిగిస్తాడు. వేగా కళ్ళు తెరిచి విరాజ్ను చూసి మొహం పక్కకి తిప్పేస్తుంది. అబ్బో నేను పట్టుకున్నానని కోపం అనుకుంటాని వేగాన్ని లేపడానికి చూస్తుంటే నువ్వెందుకు పట్టుకున్నావని అతని వైపుకు తిరుగుతుంది వేగ. ఓహో మర్చిపోయాను, నీ పర్మిషన్ లేకుండా నిన్ను టచ్ చేయకూడదు కదా, సారీ టచ్ చేసినందుకు అంటూ వేగ నడుము చుట్టూ ఉన్న చేతిని తీసేస్తాడు. వేగ దబేలున్న నీళ్లలోకి పడుతుంది. విరాజ్ ఇలాంటి పని ఏదో చేస్తాడని డౌట్ వచ్చే వేగ అతని చెయ్యిని కూడా పట్టుకుని నీళ్లలోకి లాగుతుంది. విరాజ్ కూడా ఆమెతో పాటు నీళ్లలోకి పడిపోతాడు. అనుకోని చర్యకి విరాజ్కి కోపం వస్తుంది. వేగ నవ్వుతూ ఏంటి మిస్టర్, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్విలాంటి పని చేస్తావని ముందే ఊహించాను, అందుకే నిన్ను కూడా లోపలికి లాగేశా అంటూ పకపక నవ్వుతుంది. వేగ నవ్వుతుంటే విరాజ్కి మండుతుంది. కాపాడే వాళ్ళని ముంచేయడం అంటే ఇదే అంటారు. అబ్బో నువ్వు నీతి సూక్తులు చెప్తుంటే ఎలా ఉందో తెలుసా, దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది అంటుంది వేగ. పోవయ్యా, హెల్ప్ చేయడానికి పెద్ద వచ్చాడు అని రెక్లెస్గా చూస్తుంది. నువ్వు ఉండమన్నా నేనేం ఉండను అంటూ వేగాన్ని గురుగా చూస్తాడు విరాజ్. వేగా డ్రెస్ మొత్తం తడిచిపోయి ఒంటికి అతుక్కోవడంతో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆమెను ఎలా చూడగానే విరాజ్ భయంగా ఆమె ముందుకు వెళ్ళి టైట్గా పట్టుకుంటాడు. చాలా రోజుల తర్వాత విరాజ్ ఆమెకి అంత దగ్గరగా రావడంతో వేగా కూడా తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేస్తుంది. ఇదేంటి ఇలా పట్టుకుంది, నేను పట్టుకున్నందుకే తిడుతుంది కనిపించదు కానీ దీనిలో చాలా శకులు ఉన్నాయి అనుకుంటాడు. నీళ్లలో ఉండటం వలన వేగాకి వణుకు పుడుతుంది. అందుకే విరాజ్ దగ్గరకు రాగానే తన మనిషి అనిపించి గట్టిగా చుట్టుకుంటుంది. అతన్ని చుట్టుకొని ఉన్న ఆమె చేతుల్ని తీస్తూ ఉఫ్ ఏమైంది నీకు అంటూ మొహం మీద గాలి ఊదుతాడు విరాజ్. చలిగా ఉంది అంటూ విరాజ్ని పట్టుకుంది. విరాజ్ చుట్టూ చూసి హే వదులు, ఎండ వేస్తుంటే నీకు చలిగా ఉందా అని అరుస్తాడు. పూల్లో వాటర్ ఇప్పుడే మార్చారు, అందుకే చల్లగా ఉన్నాయి అంటూ వణుకుతుంది వేగ. వేగాలోని చేంజెస్కి విరాజ్ నవ్వుకుంటూ ఆమె కనుల మీద గాలి ఊదుతాడు. వేగ కళ్ళు తెరిచి భయంగా చూస్తుంటుంది విరాజ్ని. విరాజ్ ఆమె కనుల ముందుకు పెదవులని తెస్తుంటే ఏం చేస్తున్నావని అడుగుతుంది. నీకు తెలియడం లేదా, నీ చలిని తగ్గిద్దాం అని అనుకుంటున్నా. వేగ కోపంగా చూడటంతో విరాజ్ నవ్వుతాడు. ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలా అని ఆలోచిస్తుంది వేగ. ఇతన్ని హెల్ప్ అడిగితే యాటిట్యూడ్ చూపిస్తాడేమో, ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతుంటే విరాజ్ తన షర్ట్ తీస్తుంటే ఓయ్ ఏం చేస్తున్నావు, ఇప్పుడేగా నన్ను టచ్ చేయను అన్నావు, నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే తిక్కగా మాట్లాడతావే, పో నీకు హెల్ప్ చేయడం కూడా దండగే అంటూ వేగాకి దూరం జరుగుతాడు విరాజ్. ఓవయ్యా నాకేం భయం లేదు, నేను ఇలానే బయటకు వస్తా అంటుంది కోపంగా వేగ. ఆ మాటకి విరాజ్కి కోపం వచ్చి ఏంటి ఇలా వస్తావా అంటూ చూస్తాడు. వేగ ఇబ్బంది పడుతుంది. నేను చూస్తేనే ఇబ్బంది పడుతున్నా, వేరే వాళ్ళ ముందు ఇలానే వెళ్తావా అని కోపంగా అరుస్తాడు. వేగ భయపడుతూ ఎవరు హెల్ప్ చేయనప్పుడు ఏం చేయను అంటూ తలదించుకుంటుంది. హెల్ప్ చేస్తాను అని వస్తే పిచ్చిగా వాగావు, నీ నోటి దూల వలన నేను హెల్ప్ చేయకుండా పోతున్నా, సారీ
ఇవ్వు నీ షర్ట్ని అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది వేగ. వద్దులే, నా షర్ట్ తీసేస్తే ఎవరినో టెంప్ట్ చేయడానికి అనుకుంటావు, కావాలని రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా అంది వేగ. నువ్వన్నవే కదా ఈ మాటలు, మరి నన్ను ఇలానే బయటకు రమ్మంటావా అని అడుగుతుంది వేగ. నీ ఇష్టం అంటూ చేతులు ఎత్తేస్తాడు విరాజ్. అయితే ఇలానే వస్తాను అంటూ కోపంగా స్టెప్స్ వైపుకు వెళుతుంటే చెయ్యి పట్టుకొని మీదకు లాగుతాడు విరాజ్. వెంటనే వేగ అతని మీదకు వెళ్ళి పడుతుంది. గుడ్లు 2 పీకి చేతుల్లో పెడతాను పిచ్చి వేషాలు వేస్తే. నేను తప్ప నిన్ను ఎవరూ ఇలా చూడకూడదు. జాగ్రత్త, ఇక్కడే ఉండు, నేను టవల్ తెస్తాను అని చెప్పి సీరియస్గా చూస్తూ పైకి వెళ్తాడు విరాజ్. సాధిక, ఇక నుండి నువ్వే నా హార్ట్ ఇంకా అంటూ సాధిక దగ్గర పూలు తీసుకొని చెప్తుంటాడు నీరజ్. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే ఇదే నీకు ఆఖరి రోజు. నీకోసం ఎంతో కష్టపడి చిన్న లైన్ చెప్తే తిడతావేంటి సాధిక? నిన్ను పడేయడం చాలా కష్టం యార్ అంటూ సాధిక భుజం చుట్టూ చెయ్యి వేస్తుంటే, రేయ్ చంపేస్తా, నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అంటుంది సాధిక. మేబీ నా ప్రపోజల్ ఒప్పుకుంటే మన పెళ్ళి కూడా ఇలాగే జరుగుతుంది అంటాడు నీరజ్. మా దగ్గర అన్ని డబ్బులు లేవులే, 3 రోజులు ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకోవడానికి అంది సాధిక. నా దగ్గర ఉన్నాయిలే సాది, నీకు ఎలా చేసుకోవాలి అనిపిస్తే అలానే చేసుకుందాం అంటాడు నీరజ్. చెప్పు తెగ్గుద్ది పిచ్చివాగుడు మాట్లాడితే. ప్రస్తుతానికి నా చెప్పులు బయట ఉన్నాయి కాబట్టి బతికిపోయావు నీరజ్. అబ్బో, టెక్కు చాలా ఉంది నీ దగ్గర. ఇప్పుడు నాకు పని ఉంది, వెళుతున్నా, మళ్ళీ వస్తా అంటూ సైలెంట్గా అక్కడ నుండి పారిపోతాడు నీరజ్. వెధవ, భయపడ్డాడు అనుకుంటూ తన పని తను చేసుకుంటుంది సాధిక. విరాజ్ బయటకు వచ్చి గెస్ట్ హౌస్ వైపుకు వెళుతుంటే ప్రణవ్ చూసి ఏమైందని అడుగుతాడు. పూల్లో పడ్డాను, నా కోసం ఒక డ్రెస్ 2 టవల్స్ తెస్తారా అని అడుగుతాడు. తెస్తానండి అంటూ విరాజ్కి కావాల్సినవి ఇచ్చి వెళ్ళిపోతాడు. విరాజ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక టవల్ తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు. వేగా ఫ్రెండ్ సాధిక కనిపిస్తే ఆమెకి విషయం చెప్పి తన కోసం ఎవరినైనా డ్రెస్ అడిగి గెస్ట్ హౌస్కి రమ్మని చెప్తాడు. అలానే సార్ అంటూ సాది వింధ్య రూమ్కి వెళ్తుంది. విరాజ్ ఆ టవల్ని తీసుకొని వేగా దగ్గరకు వెళ్తాడు. విరాజ్ రావడం చూసి హమ్మయ్య వచ్చాడు అనుకుంటుంది వేగ. విరాజ్ చుట్టూ చూస్తాడు. ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా ఉండేసరికి వేగాని బయటకు రమ్మంటాడు. వేగా ఇబ్బందిగా అందరినీ చూస్తుంటే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారులే, నువ్వు బయటకు రా అంటూ చెయ్యి అందిస్తాడు. వేగా జారుతుంటే విరాజ్ చెయ్యిని అందిస్తే దాన్ని పట్టుకుని ఎలాగో అలా బయటకు వస్తుంది. వేగాని పైకి తీసుకురావడానికి హెల్ప్ చేసి ఆమె వీపు మీద నుండి ముందుకు టవల్ కప్పుతాడు. వేగా దాన్ని గట్టిగా పట్టుకుని వణుకుతుంది. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు, నడువు అంటాడు విసుగ్గా విరాజ్. అబ్బా, ఇప్పుడే కదా బయటకు వచ్చింది, నీళ్లు ఎలా కారుతున్నాయో చూడు, ఎక్కడికి వెళ్ళను అంటూ బిక్క మొహం వేస్తుంది. గెస్ట్ హౌస్ వైపుకు చూపిస్తూ అక్కడికి పో, నీ ఫ్రెండ్ని డ్రెస్ తెమ్మని చెప్పాను, థ్యాంక్ యూ అంటూ వేగా నడుస్తుంటే కాళ్ళు జారుతూ ఉంటాయి. 2 సార్లు స్లిప్ అవ్వబోయి నిలదొక్కుంటుంది. అబ్బా, దీనికి నడవడం కూడా రాదు అనుకుంటూ తన చేతులతో లిఫ్ట్ చేస్తాడు వేగాని. నేను నడుస్తాను దించు అంటూ అరుస్తుంది వేగ. మోయ్, అరిచావు అంటే చంపేస్తాను అని కోపంగా చూస్తాడు విరాజ్. బెదిరిస్తావేంటిరా అంటూ మింగేసేలా చూస్తుంది వేగ. ఏంటి ఆ చూపు, పక్కకి తిప్పు, నీ మాడు మొహం చూడలేకపోతున్నా. నాది మాడి మొహమా అంటూ విరాజ్ని గిచ్చుతుంది వేగ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ గిల్లి కజ్జాలు స్టార్ట్ అయిపోయాయి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్.